నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఏపీ కానీ తెలంగాణలో కానీ డైవర్షన్ డ్రామాలు జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక లడ్డు వివాదము ఏమైందో చూసినాం, మిస్ఫైర్ అయింది ప్రభుత్వానికి. ఇక్కడ చూస్తే మొత్తానికి హైడ్రాని తప్పుదారి పట్టించడానికో, పక్కదోవ పట్టించడానికో, దాని తర్వాత మూసీని తెరపైకి తీసుకొచ్చిరు. మూసీ గురించి అందరూ అల్లల్లాడుతుంటే ఈరోజు నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా దుమారం లేపుతున్నాయో చూస్తున్నాం. అంటే ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఇంత చిల్లర మాటలనే అనాలి. ఎక్కడంటే విడాకులు తీసుకునే వాళ్ళని ఈరోజు తెరపైకి తీసుకొచ్చి దాని రాజకీయంతో ముడిపెట్టి నానా హంగామా చేసి చివరికి సారీ చెప్తున్న వైనంని ఏ విధంగా చూసుకోవచ్చు. ఎస్, కొన్ని విషయాలను కొంచెం డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే మీకు డైవర్షన్ డ్రామాలు అనిపిస్తుందా ఇవన్నీ చూస్తుంటే? మొన్న అంటే ఇంతమంది ఆ రోజు లడ్డు గురించి ఫస్ట్ మాట్లాడితే, లడ్డు గురించి మీరు ప్రతి రిపోర్ట్ తీసుకొచ్చి చూపించారు. అంత అసలు సోషల్ మీడియా అది అన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా చేసుకున్న వైనం చూసినాం. ఈడ చూస్తే కూడా ఇలా ఎంత సిల్లీగా అనిపిస్తుంది. ఒక మహిళా మంత్రిని కేటీఆర్ ఏదో ఒక మాట అన్నాడు అనేసి దాన్ని తీసుకొచ్చి ఇన్కన్వెన్షన్ విషయంలో అంటే దిగజారుడు అంటే మాట్లాడాలని అంటేనే మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. ఈ జరుగుతున్న వైనాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇంతకన్నా దిగజారు లేరు అన్న దగ్గర ఇంకా దిగజారు చూపిస్తున్న పొలిటీషియన్స్ కింద వీటిని అభివర్ణించాలి. రెండోసారి దీంట్లో ఇంకొక మాట యాడ్ చేయాలంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేల. ఇవి కనుక మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవి జాగ్రత్తగా చూసుకొని గమనిస్తే అవి రిపీట్ అవుతాయి. తర్వాత మీకు కంక్లూజన్ చూడండి. ఇందాక మీరేమన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా డైవర్షన్ డ్రామాలు. ఎందుకంటే మీరు డ్రామాలు ఇంప్రూవ్డ్ వెర్షన్, ఇప్పుడు డ్రామాలు చూడట్లే, ఇంప్రూవ్డ్ వెర్షన్ సినిమాలే కాబట్టి ఇవన్నీ సినిమా యాక్టర్ల దగ్గర కంక్లూజన్స్కి వస్తున్నాయి. మీరు చూడండి, లడ్డు కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పెట్టారు దుకాణం. 30 రాగానే నేను ట్వీట్లు చెత్త చెదారు. ఇక్కడికి వచ్చారికల్లా ఇటు తిప్పి అటు తిప్పి ఈ హైడ్రా డ్రామాలన్నీ బూమరంగ్ అవుతావు మూసీ నది దగ్గర. ఈ బీజేపీ వాళ్ళకి అసలు తీరు కూర్చొని తారలాడిందని వీళ్ళకి రెడీ అయిపోతారు కదా. ఏమి తెలియని కిషన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు చేయడానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే ఈ జుజుబీ పనులకి ఆయనకు కూడా రాజకీయం తెలిసిపోయింది. మీరు గమనించట్లేదు, అసలు ఏమీ తెలియదు రాజకీయాలు అంటే. అలాంటిది మూసీ నది దగ్గర అంటే ఎంఐఎం పార్టీ ఒప్పుకోదు కాబట్టి నేను ఉన్నానని తగుదనమ్మా అని ఆయన కూడా రాజకీయం చేయడానికి సిద్ధమైపోతున్నాడు. పోరాటాలట, ఆరాటాలతో పోరాటాలు చేసే స్థాయి బీజేపీ పెరిగిపోతుంది తెలంగాణలో. దాంతో ఇంకా నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావట్లేదు. సాధారణంగా ఎవరైనా చూడమా, ఏదైనా చూడు ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఎందుకు కలబొల్లు ఏడుపులన్నీ ఎడుతువేటే అని మామూలుగా అంటామా అనమా. ఒక స్థాయి కలిగి రాజకీయ క్షేత్రంలో మినిస్టర్ స్థాయికి ఎదిగిన వాళ్ళు, నక్సలైట్ పోరాటాల నుంచి వచ్చిన స్థాయి కలిగిన ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే మరి కేటీఆర్ గారు కళ్ళబొల్లు ఏడుపులతో పోల్చుకు ఇంక దేంతో పోలుస్తారని సో ఆలోచించి జనరల్గా. సో జనరల్గా ఒక బయాస్ స్టేట్మెంట్లా దాన్ని పోర్ట్రేట్ చేస్తూ కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటూ ఇటు తిప్పి అటు తిప్పి ఏదో తుండు కొడితే పొలరాలు అని చెప్పి ఆ నాగార్జున కుటుంబం మీద పడ్డారు. అంటే ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్న దగ్గర మనకి ఈ డైవర్షన్ రంగులు అన్నవి ఎలా పూలుగుతున్నారంటే, ఈ సినిమా వాళ్ళు అనగానే ఇలా గొల్లు 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 అని పడిపోతారు కదా. ఇంట్లో కూర్చొని ఉన్న అమల కూడా రాసేస్తుంది గబగబ ట్వీట్లు. మరి నాగార్జున అమెరికా అయితే వైజాగ్ నుంచి షూటింగ్ మనకు వచ్చేట కోర్టు పరంగా వెళ్ళిపోతానంటే ఇవన్నీ చూస్తుంటే ఏమవుతున్నాయంటే డైవర్షన్ పాలిటిక్స్కి డైవర్షన్ రంగులు పులిమి సినిమా రంగాన్ని రంగులు వేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. వీళ్ళొక్కడికే అన్నీ తెలిసిపోయినట్టు ఇంకెవరికి తెలియదు. వీళ్ళు కార్వాన్లోంచి బయటికి రారు. సినిమా ఇంట్లో ఏమో ఏసీ రూమ్లో తాళాలు పెట్టుకుని సెక్యూరిటీ పెట్టుకుని బౌన్సర్లు పెట్టుకుని ప్రజల్ని కలవరు. వీళ్ళకంటే ప్రజా సమస్యలు ప్రజల మీద పూర్తి అవగాహన ఉండిపోయిందని మనం భ్రమించాలి. ఈ సినిమా వాళ్ళు కొన్ని ఒకసారి పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్తే బెటర్. అంటే ఇప్పుడు ఇందులో మనకు నాణానికి ఒకవైపు లాగా కాదు, రెండో వైపు లాగా ఈరోజు కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంత దిగజారుడు వ్యాఖ్యలు అయినప్పటికీ కూడా ఇవాళ ఆమె మాట్లాడింది ఏంది, సమంత విషయాన్ని తీసుకొచ్చి అందుకనే ఆమె నువ్వు పోకపోతే ఉండు పోతే పో అన్నాడు అని కదా చెప్తాను. నువ్వు ఇంత ప్రశ్నించకు, సింపుల్ లాజిక్ మాట్లాడదు. ఇదే సమంత విషయం కొండా సురేఖ మనసులో ఏదో ఉండి మాట్లాడింది, ఓకే. కానీ ఇప్పుడు సమంత లేదు, నాగార్జున లేడు, ఎవరూ లేరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన ఎన్కన్వెన్షన్ ఎరగొట్టారు? అది ఆ లాజిక్ ఏమైనా మిస్ అయిందా అనేది నాకు అర్థమవుతుంది. అంటే ఏమి ఇయ్యలేదని ఎవరిని పంపలేదని అనుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఇంత దిగజారిపోయి నేనైతే మాట్లాడలేదు. అంటే చూస్తుంటే అంటే దీన్ని మనం ప్రజలకు తెలియచేయాలనేసి ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ కూడా అనవసరం, కానీ ప్రజలకు తెలియాలని మాత్రమే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది ఒకవేళ నిజం అనుకుంటే ఇప్పుడు జరిగిన పనికి నిజమా అబద్ధమా చెప్పమనండి. మీ నాయకుడికి సహకరించవలసింది పోయే అని తిరిగి ఎగ్గెట్టారు.
ఏమైనా లాజిక్ వాడితే ఇప్పుడు నిజంగా అన్కన్వెన్షన్ విషయంలో నిజంగా ఒక వర్స్ట్ కేస్ సినారియోలో ఏమో అని ఒకసారి అనుకుంటే కూడా ఇప్పుడు జరిగింది కూలగొట్టిన దానికి ఏదో ఆశించారు జరగలేదు కాబట్టి కూలగొట్టిరు అనుకోవాలి. అదే చెప్తున్నాను. అంచేత మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఏహపరాలు మర్చిపోయి మన స్థాయి పెరిగింది కదా అని చెప్పి ఒరిజినల్ గ్రౌండ్ మర్చిపోతే ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా పరంగా భయంకరమైన ట్రోలింగ్లు నడుస్తున్నాయి. ఆవిడేవో పాత ఆడియోలు బయటకు వచ్చి వచ్చినట్టు లంబూతులతో ఉన్న దైద్యం అంతటి వినవలసి వస్తుంది. ప్రజలు సిగ్గుపడి తిరగబడండి. ఫస్ట్ ఇలాంటి అడ్డమైన చెత్త బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద మాడుతున్నారండి. ఇప్పుడు ఒక ఫర్ ఇన్స్టెంట్ 2 ఉంటాయమ్మా, 2 చేతులు కలిస్తేనే కానీ సౌండ్ రాదు కదా. ఇప్పుడు అట్నుంచి ఒక చిన్న పాప ఏదో మాట్లాడింది, మరి ఈవిడేమైనా తినంగా మాట్లాడిందా? ఆడియో వినవా? ఇంకా దిగజారిపోవడానికి అంతకన్నా దైద్యం ఇంకోటి ఉండదు. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎవరికైనా. క్యారెక్టర్ ఈజ్ ఒక బంగారంతో సమానం. క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుల్ని ఎవరు ఎలా ఆస్వాదిస్తున్నామో మనం తెలుసుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాజకీయంలో వాళ్ళ మీద ఒక 2,50,000 పైచిలుక ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి వీళ్ళకున్న క్యారెక్టర్ ఏంటి, వీళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళకున్న నోరేంటి, ఓడిస్తున్నాడు వీళ్ళకి హక్కులు. వాక్స్వతంత్రం అడగలేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అందరికీను. కొండ సూర్యకమ్మ గురించి మనం మాట్లాడలేదా? విజ్ఞత, విచక్షణ, తీరువా దెబ్బలేని దిక్కుమాల రాజకీయాలు అన్నీ చేసుకుంటూ ప్రజలకి ఏం చెప్పారో అది జరగనప్పుడు ప్రతివాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. యువత ప్రజలు మీరు ఏం చేయట్లేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మీకు చేతకాక మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈ చేతకాంతాన్ని కప్పుచ్చుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికో డైవర్షన్ పాలిటిక్స్ అన్న దగ్గర డైవర్షన్ సినిమా రంగులు ఎందుకు వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ సినిమా వాళ్ళ గురించి చర్చించడం అంటేనే పరమ చికాకు. నా దరిద్రానికి ప్రతిదానికి దానికి ముడిపెట్టి చర్చించవలసి వస్తుంది. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. వాళ్ళకి ఏం తెలియదమ్మా. వాళ్ళతో ఏంటి మనకు అర్థం కాదు. పోనీ అలాగే వీళ్ళు సమాజ సేవ కోసం జీవితాలు అంకితం చేసేసారన్న దగ్గర వాళ్ళు కార్వాన్ నుంచి బయటకు వస్తారు. ప్రజలకు చెప్పండి. ఓ సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ కార్వాన్ దిగి ప్రజల్లో మమైకమైన ఉదంతాలు చెప్పండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏసీలో రూముల నుంచి బయటకు వస్తారా? బయట సమాజంలో జరుగుతున్న ఇతిగతుల మీద వాళ్ళకి ఏ అవగాహన ఉందని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు మధ్యకి తీసుకొస్తున్నారు. ఇంకా విడాకులకి, సమంత విడాకులకు ఇంకా రాజకీయానికి పెడదామని చూస్తున్న వైనం చూస్తే ఆమె ఏదో సరే ఇప్పుడు విడాకులు తీసుకోవడం తప్ప, అసలు ఆమె విడాకులకు వీళ్ళకి ఏం సంబంధం అనే చర్చ, వ్యక్తిగత విషయాలు తెరపైకి తీసుకొచ్చుకొని మాట్లాడుకునేంత దౌర్భాగ్యం. ఏమి తెలియని వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. అన్ని తెలిసి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం. ఇప్పుడు ఒక ఫర్ ఇన్స్టెంట్ ఆవిడ ఒక బయాస్ డెరగేటరీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. దాని కాన్సిక్వెన్సెస్ గురించి ఒక్కసారైనా ఆలోచించాలి కదా. సేఫ్ అండ్ ఇన్సిడెంట్ అది ఆ ఆయంలో డైవర్స్ దాకా లీడ్ అయిన ఇష్యూ పోర్ట్రేట్ అయిన తర్వాత ఇవాళ అది ఎరగొట్టారు మీరు ఎన్కన్వెన్షన్ని. ఎన్కన్వెన్షన్ అన్నది ఇరిగిపోయి ఇవాళ రోడ్డు మీద ఉంది. అది అంటే మీకు ఇది లేదనా, ఈ ప్రలోభాలు లేవని మీరు కోలుకొట్టారా? కాంట్రడిక్షనే కదా. ఆనాడు ఆ ప్రలోభాలు అన్నది కాన్సెప్ట్ అనుకుంటే ఈనాడు ప్రలోభాలు లేవని కోలుకొట్టారా? చేత మనం చేసే పనులు, మనం మాట్లాడుతున్నవి ఏంటో తెలుసుకొని మాట్లాడితే ఇవాళ చూడు కొత్తగా ప్రెసిడెంట్ గారు అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు పోయి తెల్లారు ఒక మంచి స్టేట్మెంట్ 10 మందిని సుహృద్భావ వాతావరణంలో 10 డీసీసీ అధ్యక్షులను కలుపుకొని ముందుకెళ్ళే కార్యక్రమం దగ్గర ఆయనతో కూడా క్షమాపణలు చెప్పించినంత పరిస్థితి తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఇటువంటి తెలియకుండా రాహుల్ గాంధీ గారు ఆయన ఎక్కడ ఉంటే ఆయనకి అమలమ్మ ట్వీట్, దానికి మల్లురావు గారు ఎక్స్ప్లెనేషన్స్, అమల ట్వీట్ చేయడంలో కూడా తప్పేముంది. ఇప్పుడు వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటున్నారు, సరే అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీని లాక్కొచ్చి నాగార్జున క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ, లేదంటే సమంత క్యారెక్టర్ గురించి కుటుంబాన్ని, అక్కినేని కుటుంబాన్ని బయటికి లాగుతున్న వైనం ఇప్పుడు అసందర్భమా కాదా? ఇందులో నాగార్జున మాడితే అక్కినేని బ్రాండ్ అంతే వీళ్ళందరూ అలైడ్ చేశారు. ఇట్ ఈస్ బిట్వీన్ నాగార్జున, నాగ చైతన్య అండ్ సమంత అంతే అయిపోయింది. ఎంటైర్ అక్కినేని కాందాను వాళ్ళకి ట్రెడిషన్స్ అవన్నీ మనకెందుకు, వాళ్ళకి సంబంధమే లేదు విషయంలో. దట్ ఫ్యామిలీ ఇస్ టోటలీ డిఫరెంట్. అక్కినేని గారు, నాగేశ్వరరావు గారి కుటుంబం అది పక్కది. ఎంత పెద్ద మాట చెప్పు, పంపితేనే ఇది చేస్తాం పంపకపోతే ఇది అన్నారు అనేది ఎంత దౌర్భాగ్యమైన మాట. ఆవిడ అలా అనడం తప్పే, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆవిడ స్థాయికి ఆ మాటలు అనవసరంగా. ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసు అక్కినేని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టు, ఇప్పుడు వాళ్ళ కూతురంత వయసు వాళ్ళది. మీరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, సమంత కావచ్చు, మీరు తెలంగాణ రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుతుంటే మీకు అంత వయసు బిడ్డలే ఉన్నారు కదా. ఆడపిల్లల గురించి అన్నా కూడా ఆలోచించవచ్చు కదా. రాజకీయాలను తీసుకొచ్చి వ్యక్తిగత విషయాలు అవునో కాదో ఎవరికి తెలియనప్పుడు తీసుకొచ్చి మీరు పబ్లిక్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి అదే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజల్లో చర్చనీయాంశం చేసే విషయాలు ఏవో అవి కాకుండా ఇంకిత జ్ఞానం మర్చిపోయి మాట్లాడిన మాటలని చర్చనీయాంశాలు చేస్తుంటే ఏం చెప్పాలో నాకైతే సమాధానం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ రియల్లీ నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్. ఇంతకన్నా నాన్ సెన్స్ టాపిక్ డిస్కస్ చేయడం అంత దౌర్భాగ్యం కూడా లేదు. వాట్ వై షీ ఈస్ కనెక్టెడ్, షీ హస్ టేకెన్ డైవర్స్. ఫ్యామిలీస్ అందరివి సక్రమంగా ఉండాలంటే అందరికీ తెలుసు.
సనాతన ధర్మాలు అందరికీ తెలుసు. సనాతన ధర్మాలకు కట్టుబడి అందరూ ఉండట్లే కదా. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కొన్ని లక్కీ మస్కెట్ కాన్సెప్ట్ ఉంటుంటాయి. మొదటి మ్యారేజ్ క్లిక్ అవుతుంది, రెండో తర్వాత లక్ తిరిగేస్తుంది. అటువన్నీ సరే వాళ్ళు ఏడు పెట్టిన సావని, కానీ అది మనకు సంబంధం లేదు, మనకు దగ్గరికి రావట్లేదు. మీ దగ్గరికి ఇగో మా ఇంట్లో పంచాయతీ ఉందని మీ దగ్గరికి రాలేదు. రానప్పుడు ఆ విషయాలు ఎందుకు? సమంతని పాప నిజంగా చెప్పాలంటే ఆమె ఎందుకు తీసుకుందో వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇంకా పొడుస్తానే ఉన్నారు. ఇన్నేళ్ళకెళ్ళి ఆమెను పొడుస్తుంటే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందని కూడా ఆలోచించాలి కదా. ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు ఒక సినిమా రంగంలో ఆడపిల్లలు వెళ్తున్నారు, చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం కదా. ఏముంది, ఎవరు ఇక్కడ అచ్చాని పచ్చపోస, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? అది తప్పు అంట. ఇప్పుడు వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ వింగ్లో ఉన్నారు, లెట్ దెమ్ డూ వాట్ దే సపోజ్ టు. నీకు నచ్చితే వెళ్ళి సినిమాకి వెళ్ళు. అంతేగాని సమంత నీకు వచ్చి ఇంటికి వచ్చి బతమాలట్లేదు కదా, నా సినిమాకి రండి మీరు వెళ్ళకపోతే నేను ఊరుకోను, తప్పండి మీరు నన్ను ప్రోత్సహించండి ఏమని చెప్పుకుంటుంది ఆవిడ. ఇంటికి ఎవరికి రావట్లేదు కదా. నీకు నచ్చినప్పుడు సినిమాకి వెళ్ళు. నీకు నచ్చినప్పుడు ఆవిడ పెళ్ళికి నీకు పిలిచిందా, నాకు వచ్చి అక్షంతలు వేయండి, అదేటమ్మా నేను ఎంత కష్టపడి అక్షంతలు ఎత్తే ఇలాంటి పెట్టకలేందని పెళ్ళి అని మాట్లాడేది ఒక్క ఉడకనే ఉంటుంది. ఆ చుట్టపాలకి వెళ్ళింది నీకేంటి? నాగార్జున ఉన్నాడు, నాగచైతన్య ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్న డెసిషన్స్ ఉంటాయా? అలాగే సమంత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు అందరూ. నేను కాక మొన్న ఏదో మ్యారేజ్కి వెళ్ళి ఆవిడ ట్వీట్లు పెట్టుకుంది ఆ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు ఒకటి ఇండైరెక్ట్ హిడెన్ గమనించండి. సమంత అనే ఒక క్యారెక్టర్ ఆవిడ ఎప్పుడైతే సరే ఒక హెల్త్ విషయంలో బాగుంది అమ్మాయి అనుకున్న మొదలవుతుంది. నిన్న మొన్న ఫ్యామిలీ విషయంలో వెళ్ళింది అమ్మాయి, తన ఫ్యామిలీ తనకు అండగా ఉంది అనుకున్న దగ్గర మళ్ళీ దరిద్రం మొదలవుతుంది. ఇది గమనించండి. హిడెన్ ఎజెండాతో కొంత పని జరుగుతుంది. అది ఇండస్ట్రీ పరంగా జరుగుతుందా లేదంటే రాజకీయ పరంగా జరుగుతుందా? దరిద్రం కనెక్టెడ్ అన్న దగ్గర నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల బయటపడ్డది కాబట్టి అందుకనే విడాకులని అని అంటారు. దాని తర్వాత కన్వెన్షన్ తీసుకొచ్చి ఆమె విడాకులకే తీసుకొస్తారు. కానీ పదే పదే ఆమెను అంత గాయపరచడం అనేది కూడా కనీసం సరే మగవాళ్ళకి తెలియకపోయినా సాటి మహిళగా ఈమెకు తెలియకపోయింది. అదే చెప్తున్నానమ్మా. ఒక ఆడపిల్ల గురించి ఇంకో ఆడపిల్ల మాట్లాడడం అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి. ఎవడు నాలుగు తలకమాసినోడు ఏదో నోరు చేరాడంటే అయ్యో మొగడు ఏమిటి నీకేం పోయి కాలం అని తిడతారు ప్రజలు. కానీ ఒక ఆడపిల్ల ఏమిటి ఇంకో ఆడపిల్ల గురించి ఎలాంటి వాళ్ళకైనా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ క్యారెక్టర్ని నీకే హక్కు ఉందని, అది చాలా సెన్సిటివ్ లైన్. మనం అవతల వాళ్ళ క్యారెక్టర్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళని హ్యూమిలియేట్ చేసే అంత స్థాయి మనకైతే లేదు, మనుషులకైతే లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, గౌరవ చట్టాలే అంత దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మనవరమ్మ మాట్లాడడానికి మన స్థాయి ఏంటంటున్నాను. ఇక్కడ 6 గ్యారంటీల విషయంలో ఉన్న 13 అంశాలు ఆల్రెడీ హైడ్రా వల్ల పక్కకు పోయినాయి. ఉంది ప్రజలలో ఎవడుకుండే, కానీ అది మీడియా ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే రోజు ఈ హైడ్రా బాధితులని అదని. దాని తర్వాత ఏమొచ్చింది, మూసి ఒకటి తీసుకొచ్చారు. ఇవాళ ఏమైంది, 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ఈ రోజు వల్ల ఈ మంట వల్ల ఏమైందని అంటే, మూసి వాళ్ళ బాధలు మళ్ళీ తెరపైకి రాకుండా అయిపోయింది కదా. మీడియా మొత్తం ఇప్పుడు చూడు, ఏ బ్రేకింగ్ చూసినా కూడా ఇదే నడుస్తుంది. సారీ చెప్పిన కొండా సురేఖ. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ తెలంగాణ సబ్జెక్ట్స్ విషయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మీద, తెలంగాణ ప్రభుత్వాల మీద వాయిస్ ఇచ్చేవి ఇంత ఉన్నాయి. అవును, చాలా చిన్న మాధ్యమాలు ఉన్నాయి. పేరుకి టీ న్యూస్, అక్కడ సాక్షి, 2 దమిడికి పనికొచ్చేవి కదా వాళ్ళకి. అలాగే చిన్న చితక వాయిస్లు ఉన్నాయి. ఉదాహరణకి నీలాంటి వాయిస్ ఉంది. నిన్ను బెదరగొట్టే కార్యక్రమం ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇక్కడ మేము జర్నలిస్టులు చూస్తున్నాం ప్రతిదీ. సో జర్నలిస్టులకు జరుగుతున్న దాడిలో ఈ పాట ఆ పాట పనిచేసి వాళ్ళందరి గళాల్లో నొక్కేద్దాం. ఇది గుంపులో గోయిందంటారు దీన్ని. ఇటు గమనిస్తే మూసీ నదికి సంబంధించి ఇప్పుడు హైడ్రా మొదటి రోజు నుంచి ఇష్యూని తెర మీద తీసుకొచ్చి ప్రజల యొక్క దైనందిన పరిస్థితులు ఎలా ప్రభావితం అవుతున్నాయో మాధ్యమంలో చూపిస్తుంది నీలాంటి వాళ్ళు. అలా వేల మీద లెక్కెట్టవచ్చు. అలా చూపించిన వాళ్ళనే సప్రెస్ చేస్తే, ఎందుకంటే వ్యవస్థతో మేనేజ్ చేయొచ్చు కదా. పోలీసులు నలుగురు నేను రోజు బెదరగొడుతున్నారు అనుకో, నీకు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది రోజు. ఎందుకు హెడేక్ అనుకునే దాకా చేద్దామనేసి కదా. ఇప్పుడు ఇంటి ముందు పోలీసులు ఆఫీస్ దగ్గర నిఘా పెట్టి ఇంకా కాసేపట్ల ఫ్లోర్ మీదకి వస్తారు, మరి కాసేపట్ల ఫ్లోర్ మీద భయపడడం కాకుండా మోరలైజ్ గా దెబ్బతీసే విధంగా. ఇంట్లో నీకు భార్య, ఉదాహరణకు భార్య స్థానంలో నీ భర్త, లేకపోతే అమ్మా నాన్నలు, లేకపోతే అత్తమ్మ వాళ్ళు, ఎంతమంది దగ్గర నీకు పర్సనల్గా హ్యూమిలియేషనే కదా. ఎంత కాదన్నా ఇప్పుడు వాళ్ళు ఎంతో నీకు మనోధైర్యం ఇస్తారు. మీ ఆయన నీకు మనోధైర్యం ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవు. నేను గ్యారంటీ చెప్తున్నాను ఆ విషయం. అలాంటిది ఆయనకు కూడా ఏంది బాధ, ఇంటికి వచ్చేదాకా ఆయనకి రోజు టెన్షనే కదా. జాగ్రత్తగా వస్తుందో రాదో, లేకపోతే తోవలో ఏదైనా దాడి చేద్దాం. మొన్న నీకు ఫోన్ లాక్కుని ఎంత కలప చేశారమ్మా నీకు మీ కొలిక్కి. ఎందుకు నిజం చూపించి ప్రజలు పడుతున్న స్థితుల మీద కదా మాట్లాడుతుంది మీరు. ఇవి వాళ్ళకి నచ్చట్లే, ఎక్కడా నచ్చట్లే. ఇక్కడ నాకు తెలిసి జర్నలిజానికి 4th ఎస్టేట్ 5th ఎస్టేట్ ఏవో చెప్తూ ఉంటారు కదా. నిజంగా నిక్కాసైన జర్నలిజాన్ని పరిరక్షించే ఉదంతాలు చెప్పండి. ఇప్పుడు మైనంపల్లి గారు అబ్బాయి ఉన్నాడు, ఫస్ట్ డే
ఒక జర్నలిస్ట్ మన మిత్రుడికి శ్రీనివాస్ రెడ్డికి గల ఎలా ఫస్ట్ ఆయన చేరారో తెలుసు కదా. నేను చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక జర్నలిస్ట్ని ఎక్కడ బతకనివ్వరా, మాట్లాడినవరా, రెక్కీలు ఇంటి ముందు చెవుల నుంచి రక్తాల కార్యాల తిట్లు. అదే కాదు, నా మీద ఒక రోజు ఒక్క ట్రోల్తో మొదలుపెట్టి దాన్ని ఏం చేసిన అంటే నేను సీఎం ఒకటి అంటే తెలవాలనేసి, అంటే ఆడోళ్ళ మీద ఇంకేందనంటే ఈ నీచమైన ఒక దాన్ని ఎంచుకుంటారు. ఎందుకు రేపు మా మీద కూడా అంతే. ఎందుకు అనంటే మీరు వాయిస్ విప్పకుండా ఉండడం కోసం. ఇది కాదమ్మా, నువ్వు గమనించింది మోడస్ ఆపరెండి ఆఫ్ 2 స్టేట్లు ఆడపిల్లల చుట్టూ తిప్పుతున్నారు దిక్కుమాల రాజకీయం. చేతకట్లేదు అది. అక్కడ కూడా కాదంబరనత్వం అని గొడ్లవల్లేరు ఆడపిల్లలు విన్యాసాలు, తర్వాత ఆడపిల్ల నిన్న కాక నేను 7 సంవత్సరాల పిల్ల మీద దాష్టికం. అక్కడ దగ్గర మన దీని దగ్గర నంద్యాల దగ్గర డైవర్షన్ డ్రామాలు ఆడిన, నేను డైవర్షన్ పాలిట్రిక్స్ కూడా అంటలేను, ఈ డ్రామాలు ఆడుతుంటే ఆ డ్రామాలు మిస్ఫైర్ అవుతున్నాయి అంటే ఇంకా ప్రజలు తెలివి తక్కువలా లేకపోతే ఏం తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు ఏమి చేయలేరు అన్నది రాజకీయ నాయకులు తెలుసుకున్న ఒక మంత్రం. ఒక్కరోజు ఎలక్షన్ అవుతుంది, తర్వాత నుంచి వాళ్ళు ఏమీ చేయలేరు. చేతకాని దద్దమల్లా కూర్చోడమే మనమని అంచేత 5 సంవత్సరాలు మనం తలకేసుకుని బాదుకోవడం ఎవరు ఏమీ చేయలేము. ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియజెప్పే వాళ్ళని కూడా సప్రెస్ చేసేస్తే అబద్ధాల కొలువులో కొట్టుకుని పోవచ్చు. ఆ కుళ్ళులో కొట్టుకోవడమే. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన ఎవరు కాదన్నారు? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్ని ప్రక్షాళించడం కాదంటలే. మూసీ నదిలో కలిసే కాలువలను ఏడ కలుపుతారు తీసుకెళ్ళి? ఎవరు చెప్పండి ఎవడన్నా. పోనీ ఏమన్నా పక్క రాష్ట్రాల కంటే మహారాష్ట్రకి సముద్రం ఉంది, ఆంధ్రప్రదేశ్కి సముద్రాలు ఉన్నాయి, మన తెలంగాణకి ఏముంది? రోజు అలా సెంటు వస్తారు కలిపి. అదే చెప్తున్నా, మనం ఒక కార్యక్రమం తెరలేపినప్పుడు దానికి ఒక మనం కాంగ్రెస్ గురించి ఒకసారి మాట్లాడాలంటే ఆ మహానుభావుడు నెహ్రూ గారు ఇలాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే పంచవర్ష ప్రణాళికలు తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పారు. అలా మీరు ఏమైనా ప్రణాళిక వేసి చెప్పండి. దేనికి మీరు మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి కాంగ్రెస్, నెహ్రూ గారు, గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఇవన్నీ కథలు చెప్తూ మమ్మల్ని చెవులు తినేస్తున్నారు కదా. అక్కడికి రాజీవ్ గాంధీ గారిని కూడా ఆయన ప్రజెన్స్ను కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగుండా కూడా ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయగలిగారు. మీరు ఆయన లెగసీస్ మీరు అందరూ ఫాలో అయ్యే ఉద్దేశం ఉంటే మీరు చేసి ఏ పనికైనా ప్రణాళిక చెప్పండి. రాష్ట్ర ఖజానా ఎంత కష్టంలో ఉంది, ఈ మేము చెప్పిన 6 ఉచితాలు ఇవ్వడానికి ఎంత తిప్పలు పడవలసి వస్తుంది. నేనా ఫస్ట్ టైం జీవితంలో మంత్రి కూడా కానీ ఒక ముఖ్యమంత్రిని అయ్యాను. నా విధి విధానాలకి ఆ రోజు ఆ బొగని స్థానంలో కూర్చొని ఇంటర్వ్యూ చెప్పాడు కదా, ఏముంది అలా దాన్ని తగ్గించి దీన్ని తీసుకొచ్చి మొత్తం కలిపేసి ఇచ్చిందని చిన్నపిల్లకి కాకి లెక్కలు చెప్పినట్టు చెప్పారు కదా. ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటూ వచ్చి అది చెప్పారు కదా. ఆ చెప్పిన దానికి ఒక ప్రణాళిక ఇవ్వండి సార్. రూట్ మ్యాప్ అంటాం మేము. లేకపోతే థింక్ ట్యాంక్ పక్కన కూర్చోపెట్టి అతిరథ మహారాజులు అందరినీ కూర్చోపెట్టి వాళ్ళతో ఒక నెక్కాసైన ఇన్ఫర్మేషన్తో మాకు వచ్చి చెప్పండి సార్. నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పాను నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ హైడ్రా కార్యాచరణ ప్రజలకు చెప్పండి ఫస్ట్. నిన్న చూడండి ఆదర బాదర మీద తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కుక్కారు కదా. ఇలాంటి ప్రాయోజిత కార్యక్రమం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఒక 50 అపార్ట్మెంట్లు డూప్లెక్స్లు కడుతున్నాయి. లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలో ఒక 10,000 మందిని పరిరక్షించడానికి మేము కట్టేస్తున్నాం. దిస్ ఇస్ ద టాస్క్. చెప్పండి, ఎవడు కాదంటాడు? ఎవరిని కాదంటారమ్మా? ఇంకొక విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక్క ఇల్లు కట్టలేదని చెప్పి ఇవాళ 16,000 కుటుంబాలు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో కుక్కేద్దామనే ప్రయత్నం చేస్తుంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా? మరి నేను చెప్తున్నానమ్మా, అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కేరుకని వీళ్ళు చెప్పి కథలన్నీ ప్రజలకు తెలియవు అనుకుని మభ్యపెట్టి చేయడానికి కొన్ని మానసంపత్రులు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఈయన 10 లక్షలు పెంచే కానీ అది రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం తెచ్చుకుంటారా? రేవంత్ రెడ్డి గారు 10 లక్షలు పెంచారని అవడం చెప్తారు చెప్పు. ఈడ 10 5 అక్కడ 10 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 10 లక్షలు చేసాడు, 5 ఉంటే 10 చేసారు. అక్కడ ఈ మాటకు వస్తే డబుల్ బెడ్రూమ్ ఎవరు మానసపుత్రికి? కేసీఆర్ గారిది. ఎందుకు? ఒక అంటే అల్లుడు వస్తే ఆడ ఉంటారు, పోయి సొట్టపొడి వస్తే ఆడ ఉంటాడు అని మాట్లాడిన వ్యక్తి మన కేసీఆర్ గారు. తెలియని విషయం అంచే చెప్తున్నాను ఏంటంటే ఈ డైవర్టింగ్ సిచ్యువేషన్స్లో వీళ్ళకి ప్రాథమికంగా ఏం చేయాలి? ఇప్పుడు ఇందిరాగామ్మ ఉంది, ఆవిడ సింగిల్ రూమ్లో ఆవిడ చూడు ఓసారి సభ పెట్టారు అక్కడ. ఫస్ట్ ఇందిరమ్మ గృహాలు కట్టింది అక్కడే తెలంగాణలో. సో అలాంటివి ఐడెంటిటీని జస్టిఫై చేసుకోవడానికి వెళ్ళారు. 10 సంవత్సరాలు ఉనికి లేదు ఇక్కడ రాష్ట్రంలో. పైపచ్చు ఇవాళ మీరు మూసినేది అనుకుంటారు, అయితే తెలంగాణలో కోకడపల్లి అంటారు, ప్రగతి నగర్ అంటారు, అక్కడ సంగారెడ్డి కొడుతున్నవి. ఇవన్నీ ఇందిరాగాంధీ గారికి గవర్నమెంట్ గతంలో ఉన్న టైం నుంచి ఇచ్చిన ల్యాండ్ అలొకేషన్స్ కాదంటారా? ఇచ్చిన దాన్ని కూడగొట్టేసి ఎవరు ప్రతిష్టలు బంగాలు చేస్తారు చెప్పు? ఈ హనుమంతరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ నిద్ర లేచి కొంచెం ఇది ఏం జరుగుతుందో దీని మీద ఒక గతంలో కాల్ లాగేసే కార్యక్రమాలు ఉంటాయి కదా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు మనకు తెలియదు కదా. ఈ కాంగ్రెస్లో
నిజాలు ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయండి. ఇప్పుడు మదియాష్కి బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, ఒక్క ఇల్లు కూల్చనివ్వము, నేను ముందు ఉంటాననేసి ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడుతుంది. అందుకే అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మదియాష్కి బయటకు వచ్చిండు. ఎవరైనా వస్తారు. గతంలో మన కోమటిరెడ్డి గారు మాట్లాడలేదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం మాట్లాడారు? ఉత్తమ్ గారు మా ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇలా మధుయాష్కి బయటకు వచ్చి ఈరోజు మూసి వాళ్ళకు నేను అండగా ఉంటాను, ఒక్క వేటు కూడా ఒక్కటి కూడా కూలగొట్టని అనే మాట. మధుయాష్కి వెళ్ళినట్టు ఓకేనమ్మా కాంగ్రెస్ పరంగా. అసలు ఏ రాజకీయాలు తెలియని కిషన్ రెడ్డి మాట్లాడేస్తుండే. అస్సలు రాజకీయాలు తెలియని వ్యక్తి నాకు తెలిసి తెలంగాణలో ఒక వ్యక్తి ఆయన కిషన్ రెడ్డి గారు. ఆయన కూడా మాట్లాడేస్తుంది. అసలు ఏంది మూసి వెనుక అంతరంగం ఏంది అసలు? ఎందుకంత ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్ని మరీ అంత గగ్గోలు పెట్టించి ఆర్తనాదాలు పెట్టించి ఇప్పటికిప్పుడు దాని సుందరీకరణ చేయకపోతే వచ్చే నష్టం ఏమన్నా ఉందా హైదరాబాద్కి? ఇప్పుడు 100 గుడ్లు తిన్న రాబందు ఒక జడివానికి చల్ల చెదరైందని కథలు మనం విన్నాం. ఇవాళ హైడ్రా పరంగా ఎవరెవరికి ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బెదర్లు కొడుతున్నారో అందరికీ తెలుసు. ఈ పర్యవసానాల్లో దండుకునే బ్యాచ్ గ్యారంటీగా ఉంది. అందుకే రంగనాథన్ గారు 2 రోజులకు ఒకసారి వీడికి నాకు సంబంధం లేదు, ఈయన నా పేరు చెప్పి జర్నలిస్ట్ వెళ్ళాడు, ఇవన్నీ చిన్న చిన్న డైవర్షన్స్ జరుగుతున్నాయి. చూసుకోవాలంటే ఓ జర్నలిస్ట్ని కట్టేసి కొట్టారు ఊర్లో. ఇవన్నీ ఏంటంటే నిజంగా ఒక బ్యాచ్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సత్యశీల చాటుకోవడానికి జుజుబిగాలను అందరినీ పట్టుకుంటున్నారు. రంగనాథన్ గారు స్టేట్మెంట్స్ కూడా చూడండి. అందుకే వర్చువల్ చూసిరు కదా మొన్న హైకోర్టుది. మాకేం సంబంధం లేదు, మేము పరికరాలు మాత్రమే సమకూరుస్తాము, మేము ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదని మొదటి నుంచి మొత్తుకొని చేస్తున్నాం. చట్టబద్ధత లేదు, వాళ్ళు నోటీసులు ఇవ్వరని. చట్టబద్ధత లేదు, నోటీసులు ఇవ్వట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే గౌరవ హైకోర్టు కూడా ఎంత క్రెడెన్షియల్. నీకు 48 అవర్స్ టైం ఇచ్చానని చెప్తున్నావు, 40 అవర్స్ లోపు నువ్వు యాక్షన్ ఎలా చేసావని అడిగింది, దానికే సమాధానం లేదు. ఇంకెంతకన్నా ప్యాండీలు కలిపి చెల్లమని మొహమ్మద్ కొట్టదు. ఎంఆర్ఓకి అయితే ఇంక మరి రికార్డింగ్ డ్యాన్సే కోర్టులో. ఇంకా రంగనాథన్ గారు అయితే రేవంత్ రెడ్డి గారు చేయమన్నారు కాబట్టి నేను చేశానని తప్పించుకున్నాడు. కోడిపేటలో దొరికాడు ఆ ఎంఆర్ఓ అయితే. ఈ ఫుట్బాల్లో డ్రిబ్లింగ్ ఉంటుంది చూడు, బాల్ 2 కాళ్ళ మధ్యలోనూ అలా చేశారు కోర్టులో. అయినా సరే వాళ్ళు యాక్షన్ ఫ్రంట్ అన్నది కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ తెలుసు, ఇప్పుడు 48 గంటలది ప్రశ్నించిన విధానం తెలుసు. ఇహపరాలతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్న బుల్డోజింగ్ కార్యక్రమానికి నాకు తెలిసి ఇది బీజేపీ పార్టీయా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ కూడా అంటే బుల్డోజర్ ఎట్టుకెళ్తాడు. ఈ కాంగ్రెస్లో గతంలో ఇదేంటి కోర్టు పాలిటిక్స్ జరుగుతున్నాయి, బీజేపీ గారు ఏదైనా తేడాలు జరుగుతాయేమో అన్న దగ్గర నాకు ఈ భయం కూడా ఉంది తెలంగాణలో. అయితే ఇంకోటి కూడా జరుగుతుంది, హైకమాండ్ చాలా సీరియస్ అవుతుంది. ఏంది తెలంగాణలో ఈ రచ్చ అంతా? ఒకవైపు కొండా సురేఖ చేసింది కావచ్చు, ఇప్పుడు మూసి కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, కొంత పలచన అయిపోతుంది, రేవంత్ రెడ్డిని క్లాస్ వీకిరు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఉంటుంది అవకాశం? అంటే ఇప్పుడు గతి లేని సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని కూడా వదులుకుంటే ఎట్లా? అసలే రాష్ట్రం వదులుకోలేని పరిస్థితి. ఎంతకన్నా తీసిమారు కానీ కనబట్టలే, నోట్లో నాలిక లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి చూడు అసెంబ్లీ సెక్షన్లో నిలబడి రేవంత్ రెడ్డి గారు గయ్యమని మాట్లాడగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ అబ్బదబ్బ అబ్బాయి నోట్లో నాలికే లేదు ఎవరికి. సరే అటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా పుంజుకుంటారు? కానీ డ్యామేజ్ అవుతుంది కదా. సరే ఓకే, ఇంత డ్యామేజ్ 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా. మొదటి నుంచి ఒక ఇష్యూడ్ పాలసీ అంటారు చూడు, 5 ఏళ్ళు అయితే మనం ఏం చేయలేము. మరి కేసీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి మరి ఏమవుతుందో నేనైతే ఎక్కువ ఊహించుకుంటున్నాను ఆయన మీద ఉన్న నమ్మకంతో. ఎందుకంటే ఆయన ఫీనిక్స్ బర్డ్ లాంటి ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలియదు, మొదలెడితే మాత్రం ఆపడు. అంతిమం ఒక టార్గెట్ గోల్ రీచ్ అయ్యేదాకా నిద్రపోడు ఆయన. సో దాని మీద నాకు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్. ఈయన కేసీఆర్ బయటకు వస్తే ఇంకా ఫ్రస్ట్రేట్ కాడిగా. ఎవరు ఆల్రెడీ సమస్యలు రేవంత్ రెడ్డి చిన్నదానికే ఇప్పుడు యూట్యూబ్లో 4 మాట్లాడుతున్న దానికే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటి చిన్న చిరుతరకాయ పనులు ఉండవు, దాంట్లో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అదే ఆ ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళ్తే సమూహాలే ఉంటాయి, ఒకరిద్దరు కాదు కదా. ఆయన సభకి ఎంత లేదన్నా 30,000 పైసలకే జనాలకు ఎదురవుతారు బేర్ మినిమం. ఎందుకంటే ఆయన ఎదురు కానవే 10,000 ఉంటుంది. ఎక్కడికైనా సభ పెడదామంటే 10,000 ప్లస్ అక్కడ లోకల్గా 30-50,000 మందిని ప్రభావితం చేస్తున్నాం అనుకోండి స్పాన్ ఆఫ్ నో టైంలో. దాని ఇమ్మెన్స్ ప్రెషర్ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ప్రజల్లో చైతన్యం వచ్చింది అనుకోండి ఏమో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఇలాగే అందరూ లేలే అందరూ తీసిపడేసారు. లాస్ట్కి ఏమైంది? ఇదే సోనియమ్మ తీసుకోబోమని ఆర్తపల్లిలో పెట్టి మరీ ఇచ్చింది. అప్పుడు కూడా అవమానమే కదా. నీకు ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు ఆ విజయశాంతమ్మ స్థిరం లేని విజయశాంతి ఏడు చేసింది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేసినా సరే ఆయన ఒక్కడితోనే పని అయింది ఆ రోజు. సో మొత్తానికైతే ఒక గేమ్ చేంజర్ ఉండబోతుంది వెరీ సూన్ అనేది అర్థమవుతుంది తెలంగాణ పరిస్థితులు ఆల్రెడీ. అంటే ఇక్కడ మీకు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే నేపథ్యంలో కాంగ్రెస్ 10 అడుగులు ముందు ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ స్టెంట్ రెడీగా ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు గొడుక్కర పట్టుకుని ఉంటాడు, ముందు వెళ్తుంటే చీఫ్ మినిస్టర్కి లటక్కలు అవుతారు, రెండో రెడీ అయిపోతారు బ్యాచ్ వేసుకుని.
కానీ ఇక్కడ రెండోవాడు ఇప్పటికి కూడా కనుమరుగే తిరుగుతుంది కాంగ్రెస్లో. ఫస్ట్ ఎవర్ రేరెస్ట్ ఫినామినా ఇన్ కాంగ్రెస్. ఏపీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ విషయంలో డిక్లరేషన్ అంటే ఏందో వీళ్ళ పిచ్చి ఏందో అర్థం కానట్టుగా ఉంది. అంటే పిచ్చి అనాల్సి వస్తుంది. ఒక రోజు నేను పెద్ద ఫ్లెక్సీ పెట్టారు కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాలని. సో నేను పోవట్లేదని ఆయన చెప్పగానే అది వీకేసిరు. ఈయన పాపం నిన్న నడవలేక నడుస్తూ ఆయాస పడుకుంటూ ఆవేదన పడుకుంటూ ఆయన ఎక్కుకుంటూ ఉన్నాడు. సో డిక్లరేషన్ 2 కూతుర్ల పేరు మీద డిక్లరేషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ సోషల్ మీడియా ఇచ్చిందమ్మా, ఒక పాప ఇచ్చింది, 2 పాపలు ఇవ్వలేదు. ఒక అమ్మాయిదా? ఒక పాప. ఆ 2 అమ్మాయిలలో అంటే జనరల్గా సోషల్ అంటే పెద్ద ఇది వ్యక్తిగత విషయమే కావచ్చు కానీ సో ఆ డిక్లరేషన్ విషయంలో అందరికీ ఈ అమ్మాయి ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది అన్నట్టు. ఆద్య అందరికి తెలిసిందే, రేణుదేశాయి కూతురు. ఈ అమ్మాయి ఎవరు, మరి ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ లాగా ఇంచుమించు ఒక 1 year తేడా ఏముంటుందో అనే ఒక చర్చ జరుగుతుంది. అసలు ఇద్దరు ఎవరు? ఒకరు లేదమ్మా, ఇద్దరు ఆయన పిల్లలే. ఇంకోటి అంటే మూడో భార్య అన్నా లెజనో గారు ఉన్నారు కదా, ఆవిడ పాప, పెద్ద పాప. మీకు అక్కడ ఆయన చైన్ సిస్టమ్ చూసుకోగలిగితే నందిని గారికి డైవర్స్ అవ్వకుండా రేణు దేశాయ్ గారితో లివింగ్ రిలేషన్షిప్, తర్వాత మ్యారేజ్. అలాగే ఈ ఊరితో కూడా కంటిన్యూ అయ్యి తర్వాత దే బ్లెస్డ్ విత్ కిడ్. సో అంటే ఒక విధంగా ఆద్య పుట్టిన 1 yearకే ప్యారలల్ గా జరిగిందా? ఇద్దరు మాక్సిమం 1 year డిఫరెన్స్. తేడా ఉంది. అంటే చాలా మంది సోషల్ మీడియా నువ్వు గమనించు, ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా చాలా ఎర్లీగానే గ్రోత్ ఉంటుంది. మహేష్ బాబు గారి పాప ఉంది, అమ్మాయికి భుజితేలకి ఇంకా 12 ఏళ్ళు. సీతారా కదా. పిల్లలు కూడా చిన్నపిల్లలు వాళ్ళు గ్రోత్ లెవెల్స్ చాలా బాగుంటున్నాయి. నేను పిల్లల గురించి అని కాదు, జనరల్గా ఇద్దరు ఒకటే హైట్ అది ఉండేసరికి ఎంఐ ఓకే తెలుసు, రేణుదేశాయ్ కూతురు అనే విషయం తెలుసు. కానీ ఈ అసలు డిక్లరేషన్ ఇస్తున్నాడు అంటే అన్నా లెజనాకి ఇంకో చిన్న పాప ఉన్నట్టుంది కదా. ఇంకో పాప, అందరూ ఇంకెవరు ఉన్నారు చిన్న పిల్ల అని అక్కడ ఎదురు అంటే పక్కన సెర్చ్ చేస్తున్నారు. రేణుదేశాయ్ గారి పరంగా ఇద్దరు, ఒక బాబు పాప, ఈ లెజనో గారికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓ ఇందులో పెద్ద అబ్బాయి, పెద్ద పాప. ఓహో, వాళ్ళిద్దరు ఇంకా చిన్నపిల్లలే. ఈ అమ్మాయి కూడా చిన్నపిల్ల, 12 ఏళ్ళు ఎంత ఉంటుంది, 14-15 years. అదేలే 13-14. అదే చాలా మందికి అర్థం కాలే ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని ఒక సెర్చ్. పవన్ కళ్యాణ్ గారి పాపలే. నిన్న పిక్చర్ ఒకటి వచ్చింది, వాళ్ళిద్దరు అయితే ఆల్మోస్ట్ ఒకే మొహాలు ఉన్నాయి చూడండి, ముగ్గురు. పవన్ కళ్యాణ్ గారు మేసాలు గడ్డలు తీసేస్తే ఇద్దరు మొఖాలు ఒకటి, తండ్రి పోలికి వచ్చింది వాళ్ళ పిల్లలు. అది అనవసరం. ఏందంత ఆయాస పడుకుంటావు ఆయన మరి ప్రయాస గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ తెలిసిన మనిషి ఆయన అంత ఆపసోపాలు పడి వెళ్ళాడంటే చాలా దీనిగా. లడ్డు వివాదం ఏమైంది, చల్లగా అయింది? ఓకే, ఏమవుతుంది ఇవాళ సుప్రీంకోర్టు 3:30తో ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయం తెలియదా బాబుకి? అంటే ఇలాంటివి చేస్తే మనకి అంటే జనరల్గా ఒకవేళ కల్తీ జరిగినా కూడా అది లోపల సవరించి దానికి బాధ్యులైన వారిని శిక్షించాలనే విషయాన్ని కాస్త మర్చిపోయి ఈరోజు 146 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటూ. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ మళ్ళీ ఇది కూడా అంతే, అడుస్తొక్క నెల నోరు జార నెల అన్నది ఫ్యామిలీతో ఇక్కడ వర్తిస్తుంది. ఒక ఫ్లోలో ఆ మాట తెలియంది, అది కూడా ఇంటెన్షనల్గానే మాట్లాడారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు కాగితాలు అవి లేకుండా ఏం లేకుండా మాట్లాడారు. కానీ ఇది ఎంత బూమరంగా అవుతుందని మాత్రం యాంటిసిపేట్ చేయాలి. దీని అంతటికన్నా వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లకుండా ఆపి ఆయన మతం మీద డైవర్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఇంకొక ఘోర తప్పిదం జరిగిపోయింది ఎన్డీఏ పరంగా. ఎందుకంటే ఆ పురంధేశ్వర్ గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఎందుకంటే చుట్టపాలను సమర్థించుకుంటూ వాళ్ళ బావగారిని చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించే కార్యక్రమంలో గౌరవ న్యాయస్థానాన్ని, అది కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని, అత్యున్నత జడ్జిల్ని కూడా ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. ఇక్కడ ఇంకోటి వీళ్ళు మిస్ అయింది ఏంటంటే, వాట్ మిస్ ద బస్ అంటారు, అలాగా చంద్రచూడ్ గారు తిరుపతిలో ఉన్నారు శని ఆదివారంలో. ఆయన దర్శనం చేసుకుంటున్న దగ్గర ఆయన టీంలో సర్టన్ పీపుల్, సమ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నారట ఆయన టీంలో. వాళ్ళతో డిక్లరేషన్ ఇప్పించారు. అప్పుడు ఒక రికార్డు బయటకు వచ్చింది. వీళ్ళు చెప్తున్న అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు అలాంటి వాళ్ళు సంతకాలు పెట్టలే. వీళ్ళండి వాళ్ళు కథలు చెప్పుకుని బతికేస్తారు. ఇంకోటి ఏమైందంటే, అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒక రిపోర్ట్ తీసుకోగలిగారు. ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు. ఎవరిని? గవాయన్ని అండ్ విశ్వనాథన్ గారిని. విశ్వనాథన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించారని ఈ పొగడి ఛానల్లో మొదలెట్టారు. కానీ ఇదే గౌరవ సుప్రీంకోర్టు రోస్టర్ వేసేది కూడా చీఫ్ జస్టిస్ గారు. ఆఫ్టర్ ఆల్ నల్లటోడికే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాదించిన విశ్వనాథన్. కానీ ఇంటెన్షనల్గా విశ్వనాథన్ గారిని బెంచ్లో వేశారు కాన్స్టిట్యూట్ చేసి. అట్లీస్ట్ ఈ కెన్ సే నాట్ బిఫోర్ మీ అని చెప్పొచ్చు. అది కూడా చెప్పనివ్వలేదు. ఎందుకు చెప్పనివ్వలేదంటే, ధర్మ పరిరక్షణ కోసం ఈ
ఈ గుళ్ళు గోపురాల విషయంలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ తమిళనాడులో వాదించిన నేపథ్యం, వాటి మీద తీర్పులు ఇచ్చిన నేపథ్యం విశ్వనాథం గారికి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆయన అగ్రిగేట్న చాలా రెగ్యులర్గా ఆయన తిరుపతి వెళ్తారట. సోమవారి కైంకర్యాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు నార్త్ ఇండియన్ అవగాహన ఉన్న ఈస్ట్ అయితే ఇక్కడ మిస్ఫైర్ జరిగింది ఏంటంటే, ఇంత క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నిన్న వీళ్ళకి చాలా మంది తెలియక ఏంటంటే, మనం పిల్లి కళ్ళు మూసుకుని పాలదైతే ఏం చూడలేదు అవడం నన్ను అనుకుంటచ్చు. అలా ఈ బహుమని ఛానళ్ళు, ఆ తపెలగాళ్ళు, అందులో వాళ్ళ పౌడర్ డబ్బాడైతే ఆడు వంట వార్పు కార్యక్రమాలే. ఇవి ఈటీవీలో చూడు వంట వార్పు అంటారు చూడు, అలా వార్తలను వండేస్తాడు. వార్తలను వండేసి ఇంక పర్ఫెక్ట్ చేసేస్తాడు. వీళ్ళు ఇంక దాన్ని ఏమో దంచి మసాలాలు పెట్టి వీళ్ళు సోఫిస్టికేటెడ్ వెర్షన్లో. అందులో టీవీ మూర్తి గారు చాలా స్మార్ట్గా ఇంకెక్కడితో వదిలేద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కన్నా ముందు డెవలప్మెంట్స్ తెలుసు. ఎందుకంటే ఉమేష్ చంద్ర గారు లాంటి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఉంటాడు ఆయన. సుప్రీంకోర్టు పరిణామాలు అవన్నీ ఆయన నిశ్చితంగా బ్రహ్మాండంగా ఫాలో అవుతాడు. ఈ మూర్తికి ముందే తెలిసినట్టుగా ఉంది. చేతులు గడి తీసుకొని ఇంకెందుకు లేని లడ్డు విషయాలు ఆపేసి వేరే విషయాలు మాట్లాడదాం హాయ్ హో మామా అని ఇచ్చారు. కానీ కోడిపేటలో దొరికింది ఏంటంటే అక్కడి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్. నిన్న లైవ్ లా అని ఉంటుంది 3:30కి, నువ్వు కూడా చూడమ్మా. ఆర్గ్యుమెంట్స్ ఏవయ్యాయో కూడా తెలుస్తాయి మనకి. అవును, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను వెనకాల స్క్రోలింగ్. ఆ లైవ్ లాస్లో ఇక్కడ NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో, FSL ఉంది, అలాగే తిరువనంతపురంలో ఒకటి ఉంది, నెక్స్ట్ మైసూరు దగ్గర ఒకటి ఉంది, అలాగే రాజస్థాన్లో ఉంటుంది. నువ్వు NDDB రిపోర్టు మనకి ఏదైనా చిన్న విషయం వస్తేనే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా, అది కూడా పబ్లిక్ డొమైన్లో నువ్వు నిజంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉన్న దగ్గర సరైన వాళ్ళు పంపించి చేయాలి. నువ్వు ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇంకా ఇనిషియేటివ్ చేయకుండా హౌ యూ కెన్ గివ్ ఎ డెలిబరేషన్ అని ఇదే పురంధేశ్వరరావు మాట్లాడింది. దాన్ని కాంట్రడిక్షన్ ఎందుకు చెప్తున్నానంటే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న మీరు పరిరక్షించవలసింది మీరే అయ్యుండి కూడా మీరు ఎలా మాట్లాడతారన్న క్వశ్చన్ ఉంది. విశ్వనాథన్ గారు, గోగయ్య గారు అడిగారు మన లోద్రా అబ్బదబ్బ జబ్బ. ఈ లోద్రావుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టారు. వీళ్ళ వల్ల దమ్మిడి పనికిరా చంద్రబాబు గారు అయితే కలిసారు. నీకు ఇదే విషయం నీకు ఇంకోసారి దృఢీకరించి చెప్పడానికి, ఆ లింగంలో ఇంట్లో ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారికి ఈ బొంగరాలు అటు తప్పదు, తథ్యం. అదొక పెద్ద ఐరన్ లెగ్. ఓకే, ఇదంతా కూడా మిస్ఫైర్ అయింది. ఓకే, కానీ నిజంగానే అక్కడ ఉన్న దీనిగా నేను గమలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారి దీక్ష కూడా దశావతారాల గుడి ఉంది అక్కడ, లింగంలో కట్టినది. అక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం ఉంటుంది. అక్కడ కాలేటారంటే ఎప్పటికైనా కింద గోవింద పరిస్థితి జాతకాల అక్కడ అది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కట్టబడి. ఓ అదే ఆయన మెట్లు కడిగింది కాదు కదా, అది కదా దీక్ష అక్కడ నేను తీసుకున్నాను. దీక్ష తీసుకున్నారు. తర్వాత మెట్లు కడిగే కార్యక్రమం చూసినప్పుడు అది కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు గమనిస్తే, దుర్గామాతకి దీక్ష తీసుకున్నప్పుడు ఏరు బట్టలు వేసుకుంటారో దానికి గోవిందనామాలు గోవింద మతం ఇది తీసుకుని దానికి దీక్ష తీసుకున్న డ్రెస్ వేసుకుని అక్కడికి అడిగిండు. నిన్న తిరుపతి మెట్లతో దుర్గమ్మ గారికి వేసుకోవాల్సిన బట్టలు వేసుకుని పై గుడికి ఎక్కింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో జరుగుతున్నవన్నీ మీరు చూసుకుంటే పక్కదారి పట్టించే కార్యక్రమాలన్నీ. ఆగమ శాస్త్రం అంటాడు. ఆగమ శాస్త్రంలో చాగంటి గారు చెప్పిన ఫస్ట్ ప్రవచనమే ఏకపత్ని వ్రతుడై ఉండాలి, విడాకులు తీసుకునే కాన్సెప్టే ఉండదట. అవన్నీ బూమరంగా అవుతున్నాయి కదా. అంచేది ఏం చేయాలి, ప్రకాష్ రాజుని పిలిచారు, నువ్వు దవులుకో నేను దవులుకుంటాను, నువ్వు నేను నువ్వు బరంపురమే కదా. ఎవరు పిలిచారు? వీళ్ళే పిలుస్తారు. ఆ సినిమా వాళ్ళకి ఇంకేంటి పర్సనల్ ఎజెండాలు ఉంటాయి. అలా ఏమైనా పెద్ద తీసుమార్గంలా ఏదో నేషనల్ మీడియాలో వాళ్ళకి ఇంగ్లీష్ మాటలు మాట్లాడేసినట్టు ప్రతి ఒక్కడు తోపేరా. వాళ్ళకి ఏమీ తెలియదు, అండర్లైన్ చేసుకో. నేను ఇవాళ దాన్ని ఇంకా నేను ఫుడ్ ఆన్ చేసి చెప్పదలుచుకున్నా. ఈ సినిమా వాళ్ళు మాట్లాడిన దానికి అథెంటికేషన్ ఉంది అనుకుని ఎవడన్నా నాలటోడు కానీ నీలటోడు కానీ దాని మీద చర్చ లేపడం అంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు. అయితే ఇక్కడ లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో దీని మీద వాళ్ళు వాయిస్ రేజ్ చేయలేకపోయారు. అసలు ఉంటుందా? మీడియా లేదమ్మా, ఒక లింగలింగం ఒకటే సాక్షి ఉంటుంది. చచ్చిపోయింది. సోషల్ మీడియా లేవు. అసలు మీడియా పక్కన పెట్టండి, ఎల్లప్పుడు ఎవడు మెయిన్ స్ట్రీమ్ మీడియా దేకటోడు కూడా లేడు, కానీ అది వేరే విషయం. కనీసం సబ్స్టిట్యూట్గా ఇంత సోషల్ మీడియా ఇలా చూస్తే 3-4 ఛానళ్ళు పనిచేస్తున్నా కూడా ఈరోజు ముచ్చెమటలు పోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్ష మీడియాట్లుంది, ఆడట్లుంది, ఏంటి ఫెయిల్యూర్ ఏంటి? భయంతో కూడి పెరుగుతాను కదా, అక్కడ భయంతో కూడి పెరుగుతాను. గతంలో తెలుగుదేశం కూడా ఇదే భయం, ఇప్పుడు కూడా ఇదే భయం. ఆ భయం ఉంటే ఎవడో ఏం చేయలేరు. నిజాలు ఎవరితో మాట్లాడించడం అవదు. అక్కడ అడప 4 వాయిస్లు వినబడతాయి అంతే. ఇక్కడ ఇల్లు నడుస్తుంది కదా, ఇక్కడ 10 భగవని ఛానల్ ఉన్నాయి. అయినప్పుడు మేము కొట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాను, మా అన్ని దగ్గర ఎవ్రీడే ఇస్ నాట్ సండే. నీ దగ్గర జరుగుతుంది కాబట్టి అక్కడ జరుగుతుంది అన్నది జరగదు. ఇక్కడ ఏంటంటే 10 ఛానళ్ళు అబద్ధాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు ముసలి కూర్చోపెట్టి. అక్కడ జరగట్లే. ఇంకో చివరికి ఒక డౌట్ వస్తుంది. నిజంగానే ఈ 4.5 ఏళ్ళు ఇంచుమించు
సస్టైనబిలిటీ అవుతూ ఫైట్ చేయగల కెపాసిటీ ఇప్పుడు కనిపిస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో? ఖచ్చితంగా కనబడుతుంది. ఆయన నిన్న మొన్న మీకు ఒక విషయం చూడండి, ఒక ఇష్యూ అయిన వెంటనే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ వైబ్రేషన్స్కి రూలింగ్ పార్టీ ఎలా గడగడలాడుతుందో చూసుకోండి. నీకు ఇందాక చెప్పింది అదే, నీలాంటి వాయిస్ ఒకటే కనబడుతుంది అనుకో, దానికి ప్యారల్గా ఆయన లాంటి వాయిస్ ఒకటే కనబడుతుంది. కౌంటర్ అటాక్స్ మీరు చూడండి, ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రతిదానికి ప్రెస్ మీట్లో కౌంటర్స్ చేస్తే వాట్ ఇస్ ద నెరేషన్స్ ఎవరైనా నిస్సహాయ స్థితి. లడ్డు మీద గట్టిగానే పోరాటం చేసిరు అనుకోవచ్చు సుప్రీంకోర్టు ఇదంతా. అసలు అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సే ఫర్ ఇన్స్టెంట్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఏ ఈఓ ధర్మారెడ్డి, అండ్ బీయింగ్ ఏ టీటీడీ చైర్మన్ ఎవరు ఓమన్ కరుణాకర్ రెడ్డి అండ్ సుబ్బారెడ్డి. ఓమన్ కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసిండు, ఈఓ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద డే 1 నుంచి అటాక్ చేసుకుంటున్నాడు. పైపచ్చులు ఈయన సుబ్బారెడ్డి గారు అయితే గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళందరూ ఒక ఎత్తి అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం మాట్లాడుతున్నారు దాని గురించి తెలుసా? ఇవాళ గౌరవ న్యాయస్థానం సుబ్బారెడ్డి గారి ఒక ఎత్తి అయితే సుబ్రహ్మణ్యం గారు కౌంటర్ అటాక్ చాలా డిఫరెంట్. ఏంటంటే కన్జాక్టివ్గా అబద్ధాలు చెప్తూ ఒక జస్టిఫై చేస్తున్న ఒక గవర్నమెంట్ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా అబద్ధం చెప్పాడని సుప్రీంకోర్టులుగా ప్రూవ్ చేయబోతున్నాడు ఆయన. యు గాట్ ఇట్? సో ఆ సెన్సిటివిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ప్యారల్గా వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. అందుకే కేసు ఏం ఫైల్ అయిందో దాని ఆర్గ్యుమెంట్స్ ఏమో చూడరు. ఎద్దినిందంటే దూడగట్టిండని వచ్చేస్తున్నారు. ఏఆర్ కంపెనీ ఇవాళ డైరెక్టర్కి బెయిల్ రాలేదు, వేరు పోస్ట్ పోయింది, భయం పడ్డాడు, ఇలాంటి అనవసరమైన చెత్త విషయాల మీదే ఫోకస్ చేస్తూ వంట వార్పు ఛానల్ ఉండి పోలీసు జరుగుతున్న కార్యక్రమంలో కొన్ని మీడియాలో వస్తున్న మీరన్న ఏ 10 భౌగోళిక ఛానల్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని రోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు కూడా కొంచెం సబ్జెక్ట్ మిస్ అయ్యి మాట్లాడుతుంది అనుకోవచ్చా? తప్పు, అదే చెప్తున్నాను. ఆవిడ కూడా పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ట్రాప్ అన్నట్టు ఆవిడ కూడా హెపరాలు మర్చిపోతున్నారు. హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి గతంలో ఆవిడకి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఆవిడ క్రైస్తవురాలని 48 గంటల లోపల రాజీనామా చేసింది. ఎందుకంటే కార్లో బైబిల్ ఉంటుంది, బ్యాగ్లో బైబిల్ ఉంటుంది. నిన్న ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ చిన్నపిల్ల డెక్లరేషన్ ఇవ్వకలే, 12 ఏళ్ళ లోపల పిల్లలకి అసలు ఏం అక్కర్లేదు తెలుసా తిరుమలలో, అత్యుత్సాహం ఆయన ఇచ్చాడు పాపం. ఈవిడికి వస్తే ఈవిడ మన తిరుమల వెళ్ళింది, ఇన్ని కబుర్లు చెప్తుంది, డెక్లరేషన్ నేను ఇస్తానని చెప్పాలి కదా. చూడు నేను ఇచ్చాను అంటుంది కదా, అదే ఇప్పుడు మాట్లాడదాం. నిన్న కాక మన ఒక ఇంటర్వ్యూలో కూడా అది కూడా నా దగ్గర ఉంది, వెనకాల వేస్తే బాగుంటుంది, ప్రజలకు అర్థం అవుతుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి ఆవిడ ప్లే చేసిన వీడియో చూసి ఇప్పుడు నేను హిందువుని గర్వంగా వెళ్తున్నాను అంటుంది. ఎలా మరి ఆ మాటకు వస్తే ఆయన కూడా గంగలో ములిగాడు. అలా మా స్కూటర్ మెకానిక్ తీసుకెళ్ళి దండలవి ఆయనకి అదేంటి రుద్రాక్షలకి ఇద్దరాక్షలు వేసి జగన్మోహన్ రెడ్డి కూడా హిందూ మతం తీసుకున్నాడేమో, మత స్వేచ్ఛ ఉంది మనకి. ఆయన హిందూ కింద కన్వర్ట్ అయ్యాడు ఏమో హైపోతికల్గా. ఏం అయ్యప్ప స్వామి మాల వేసుకుని వావర స్వామి దగ్గర నమాజ్ చదివి పైకి వెళ్ళట్లేదా? అలాగే ఆయన ఇంట్లో బైబిల్ చదువుకుంటాడేమో, తప్పేముంది? ఆవిడైతే భారతం అయితే వీడియో చూపిస్తుంది, ఆ ఇంట్లో చిన్న కపిల ఆవులు ఉన్నాయి, ఆవిడ పేరు మాలేశ్వరి పేరు పెట్టుకుందట. ఏం మేరీ మాతను పెట్టుకోవాలి కదా. అంటే భర్త అనేవాడు ఎంత ఇంపార్టెంటో ఆవిడకి తెలుసు. ఇక్కడికి వస్తే ఇదే పవన్ కళ్యాణ్ కంపేర్ చేయి, అన్న లెజనో గారు ఆ అమ్మాయికి చిన్న పాపకి బ్యాప్టిజం తీసుకున్నారు అని చెప్పారు. మంది మీ ఇంటి పేరు ఏంటమ్మా అంటే మీ ఆయన ఇంటి పేరు చెప్తాను, నీ ఇంటి పేరు చెప్తావా? అది రికార్డులో ఉండడానికి నీ ఇంటి పేరు ఉంటుంది, కానీ నువ్వు సంసార జీవితంలో ఆవిడైతే ఇంకా మరి నీకు ఎవరు కామెంట్ చేసేయగలను కదా, ఏటమ్మా ఆడబిడ్డ ఏడబిడ్డ, మరి రాయలసీమ బిడ్డే కదా ఆవిడ కూడా, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాలా? నువ్వు కూడా రాయలసీమ బిడ్డ కదా. ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? అంటే ప్రతిపక్షంగా ఏది నిలబడబోతుంది? ఎవరో నిలబడరమ్మా. ప్రజలు ఇక్కడ తెలంగాణ తమిళనాడు తలహా రాజకీయాలు ఇచ్చారు, ఈసారి వీళ్ళకి 11 ఇచ్చినప్పుడు లాస్ట్ నెక్స్ట్ వాళ్ళకి 8 ఇస్తారు. వాళ్ళకు కూడా అర్థమవుతున్నట్టు కదా, ఇప్పుడు లేవు పైసలు అని చెప్పే విధానం, వాళ్ళకు కూడా డెవలప్మెంట్ లేదు, పథకాలు లేవు, ఏమీ లేవు, సర్వం శూన్యం. నోరిప్పితే దాటవేత ధోరణి. అసలు నాకు తెలియకూడదు ఇదే జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు అని యనమల రామకృష్ణుడు గారు చెప్పి ఖజానా ఇచ్చినప్పుడు ఏ రోజు నన్ను ఎత్తినోడు కొట్టుకుని అంత దాకా ఎందుకమ్మా. నేను తుఫాన్ బాధితులకి ప్రజలు ఇచ్చిన 400-500 కోట్ల విరాళాలను తీసి ప్రజలకు పంచాడు 5,000 10,000. నిన్న డిజాస్టర్ మేనేజ్మెంట్కి 6,500 కోట్లు ప్రాథమిక అంచనా ఇస్తే మొదటి రోజు నేను మొత్తుకుంటుంది అదే. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు హుదూద్ తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇదే అంచనాలు ఇస్తే 10,000 కోట్లు ఇస్తే 1000 కోట్లు చేతులు ఎదిలించుకుని పోయారు. ఇదే పని చేశారు. ఇక్కడ తెలంగాణకి అలాగే మట్టి కొట్టారు నోట్లు. వాళ్ళని నమ్ముకొని వీళ్ళు రాజకీయాలు చేస్తారంటే వీళ్ళు ఓపిక దండం పెట్టాలి. అందుకే ఎవరైనా నమ్మండి, బీజేపీ వాడిని నమ్మితే మనకన్నా ఎదవలు ఇంకోలేరు లేరు. చివరిగా ఇంకొకటి, తెలంగాణలో మన ఎమ్మెల్యేల గురించి ఉప ఎన్నికలు తథ్యం అనే విషయం మీద ఈరోజు హైకోర్టు వేసిన మళ్ళీ తీర్పును చూస్తుంటే మాత్రం అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టే ఇవ్వమంటే స్టేకి నిరాకరించింది బెంచ్.
ఇవ్వదు స్టే. గౌరవ న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తాయి, కానీ స్పీకర్ పని చేస్తాడు అన్నది ప్రశ్న. నేను దేంట్లో ఇరుక్కోను అంటున్నాడు స్పీకర్. అసలు ఏం మాట్లాడు, నేను దేంట్లో ఇరుక్కోను, నేను ఇవ్వడమ్మా ఆయన వెరిడిక్ట్ ఇవ్వడు. వీళ్ళు ఎవ్వరూ ఏం చేయలేరు. వీళ్ళు గొలుగుల్లోనే టీఆర్ఎస్ వాళ్ళు అరుచుకోవడం అసెంబ్లీలో పోయి స్పీకర్. అసలు ఈరోజు మామూలుగానే ఎమ్మెల్యేలకే షాక్ ఇచ్చింది కదా హైకోర్టు. ఏమిస్తుంది వాళ్ళకి, స్టే ఇవ్వదు. 6 వారాల లోపల తేల్చమన్నదాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయండి అని వాళ్ళు అడిగారు, ఎలాగైనా టైం బై చేయొచ్చు అని. వాళ్ళు చేయరు. గౌరవ స్పీకర్ ఆధ్వర్యంలో నిర్ణయం ఉంటుంది. మా ప్రసాద్ గారికి అయితే అబ్బదబ్బ జబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేయలేదు. ఎవరికి పడ్డా పడకపోయినా దానంకి అయితే పడే అవకాశం ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే తను ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఆయన బీఫామ్ కూడా సబ్మిట్ చేసిన ఇదైతే ఉంది కదా. అవును, ఓడిపోయాడు కదా. ఓడిపోయిండు, కానీ బీఫామ్ నుంచి అయితే ఎలక్షన్ కమిషన్కి అయితే ఇచ్చిన కదా బీఫామ్. ఇచ్చినా సరే గెలిస్తే అప్పుడు ఆలోచిస్తాడు, చాయిస్ ఈజ్ యువర్స్ అని. వాళ్ళకే గతి లేక ఆయన తీసుకెళ్ళి నిలబెట్టరు అక్కడ, ఎవరికి ఉపయోగం అని. ఇప్పుడు రేపు ఈ హైదరాబాద్ ఈ పరిస్థితి ఉంది కదా, ఫర్దర్ కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ హైదరాబాద్ ప్రజలు తెలివి కల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మాడదాం, ఎలక్షన్స్ పెట్టు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన ధైర్యం చేసే అంత సీన్ లేదు. గ్రేటర్ హైదరాబాద్లో అయితే గ్యారంటీగా ఎత్తిపోతల పథకమే. ఖచ్చితంగా వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము తెలివిగా ఓట్లు వేసినాము, ఊర్లలోకి ఏమైందో ఓట్లు వేయక మా మీద ఎంత ప్రతాపం చూపిస్తారు. ప్రతి ఒళ్ళు నిజంగా ప్రజల్లో ఎంత ఉంది అని అంటే వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు చూస్తుంటే ఎంత క్లారిటీగా ఉన్నారనిపించింది హైదరాబాద్ ప్రజలు. వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నా 5 సంవత్సరాల దాకా మీ క్లారిటీ ఇంట్లోనే పెట్టుకొని తాళం పెట్టుకోండి, అంతే. ఏమీ చేయలేరు. ప్రజల చేతకంతానని ఒప్పుకోండి. ప్రజా ఉద్యమాలకి చేపట్టి మళ్ళీ కేసీఆర్లు అటువంటి నిద్రలేచి బయటకు వస్తే పనులు అవుతాయి, అప్పుడు ఆలోచిద్దాం. అది జరిగినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయిపోతే ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు. ఎలాంటి పకోడి కబుర్లిని అంత ఓపిక మీకుంటే వినండి. ఖచ్చితంగా పెట్టి ఇంత వ్యతిరేకత ఉంటే ఎవడని పెట్టుకుంటాడు ఎలక్షన్. తను పెట్టాలి కదా, పెట్టాలంటే ఎటు చేస్తాడు, ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారా? థ్యాంక్ యూ సో మచ్.